నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కంటిలో సిరలు మూసుకుపోతే ప్రమాదమా? అమ్మ కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందా? గుడ్డు తింటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు. వెన్నుకు సర్జరీ చేస్తే కాళ్ళు చేతులు పడిపోతాయా? ఇంకా హెల్త్ టిప్. మన ఒంట్లోని రక్తనాళాల్లో ఏ రక్తనాళంలో రక్తం గడ్డగట్టినా అది ప్రమాదకర సంకేతమే. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడితే గుండెపోటు ముప్పు ముంచుకొస్తుంది. మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డగడితే పక్షవాతం రూపంలో ప్రమాదం ఎదురవుతుంది. అలాగే కంట్లోని సిరల్లోనూ కొన్ని సందర్భాల్లో రక్తం గూడు కట్టుకుంటుంది. ఇలాంటప్పుడు రక్త ప్రవాహానికి అవరోధం ఏర్పడి కంటి లోపల సిరలు మూసుకుపోతూ ఉంటాయి. ఫలితంగా చూపు తగ్గుతూ ఉంటుంది. రెటినాల్ అక్లూజన్ గా పిలిచే ఈ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె నుండి శరీర అన్ని భాగాలకు మంచి రక్తాన్ని తీసుకెళ్లేది ధమనులైతే, శరీర భాగాల నుండి చెడు రక్తాన్ని వెనక్కు గుండెకు తెచ్చే రక్తనాళాల్ని సిరలు అంటుంటాం. ఈ రక్తనాళాల్లో ఎక్కడైనా బ్లాకులు ఏర్పడితే దానివల్ల వచ్చిపడే ఉపద్రవాన్నే స్ట్రోక్ లేదా అక్లూజన్ అంటూ ఉంటారు. కంట్లో కూడా రక్తనాళాలు ఉంటాయి. కంటి వెనుక భాగంలో ఉండే ఫిలిం లాంటి రెటీనాలో ఉండే రక్తనాళాలు కూడా కొన్నిసార్లు బ్లాక్ అవుతుంటాయి. కంటి రెటీనా నుండి రక్తాన్ని వెనక్కి తీసుకెళ్లే సిరల్లో ఈ అడ్డంకులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. వీటిని రెటీనల్ వీన్ అక్లూజన్ అంటుంటారు. ఇలా రెటీనాలో సిరలు మూసుకుపోవటం వల్ల రక్తనాళాల్లో రక్తస్రావం జరుగుతుంది లేదా రక్తం లీక్ అవుతుంది. ఈ రెటీనాలో సిరలు బ్లాక్ అవటం అనేది సెంట్రల్, బ్రాంచ్ రెటీనల్ అని రెండు రకాలుగా ఉంటుంది. ఈ రెండు సందర్భాల్లో కూడా కంట్లో చూపు దెబ్బతింటుంది. రెటీనాకు బ్లడ్ సప్లై అందించేదాన్ని రెటినల్ ఆర్టరీ లేదా ధమనులు అంటారు. ఆ రెటీనా నుంచి బ్లడ్ను వెనక్కి తీసుకోవడాన్ని వీన్స్ అంటారు. దీన్నే సిరలు అంటారు. సో శరీరంలో ప్రతి భాగానికి బ్లడ్ సప్లై ఇస్తూ ఉంటాం, మళ్ళీ దాన్ని తీసుకొని వస్తుంటాం. ఈ ప్రక్రియ ఉన్నప్పుడే ఈ రెటీనా హెల్దీగాను నార్మల్ ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. సో కామన్గా రెటీనాలో ఆర్టరీలు ఎక్కువ బ్లాక్ అవుతాయా, వీన్స్ ఎక్కువ బ్లాక్ అవుతాయా అంటే వీన్స్ ఎక్కువ బ్లాక్ అవుతూ ఉంటాయి. ఆర్టీరియల్ బ్లాక్స్ చాలా తక్కువ. సో ఆర్టీరియల్ బ్లాక్ వస్తే దాన్ని స్ట్రోక్ అంటాము. అంటే మన సడన్గా జరుగుతుంది, సడన్గా చూపోతుంది. వేరేజ్ వీనస్ బ్లాక్ కొంచెం స్లో ప్రాసెస్. సో దీనికి కారణం ఏమి అంటే బ్లడ్ క్లాట్ కావడం. దీన్నే థ్రాంబోసిస్ అంటాం. థ్రాంబోసిస్ అంటే రక్తము గడ్డగట్టి ఆ సిర మూసుకొని పోవడం. సో ఈ రెటీనాలో ఈ సిరలు చిన్నవి ఉన్నాయి, దాన్నే బ్రాంచెస్ అంటాము. మెయిన్ది ఉన్నాము, దాన్నే సెంట్రల్ రెటినల్ వీన్ అంటాం. సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్ ఉన్నప్పుడు కంటి బ్లడ్ సప్లై పూరా స్టాగ్నేట్ అయ్యి సర్క్యులేషన్ ఆగిపోతుంది. వేరేజ్ ఒక బ్రాంచ్ అక్లూజన్ అయితే ఆ పార్ట్ ఆఫ్ ది రెటినా మాత్రమే దెబ్బతింటూ జరుగుతుంటుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏమి అంటే ఈ ఆర్టీరియల్ వీన్స్ రెండు జతగా వెళ్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇక్కడ క్రాస్ అవుతూ ఉంటాయి, ఒకదానికొకటి క్రాస్ అవుతూ ఉంటాయి. ఈ క్రాస్ అయిన దగ్గర ఆర్టరీ బలమైంది, వీన్ అనేది వీక్గా ఉంటుంది. ఈ వాల్ అంటే ఈ రక్తనాళం యొక్క బయట గోడలు ఆర్టరీకి బలంగా ఉంటాయి, వీన్స్కు వీక్గా ఉంటాయి. ఎందుకు అంటే ఆర్టరీలో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, వీన్లో ప్రెషర్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వాల్స్ ఆర్టరీకి స్ట్రాంగ్ ఉండి వీన్కి స్లో ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే క్రాస్ అవుతాయో అక్కడ ఈ ఆర్టరీ వీన్ను కంప్రెస్ చేస్తుంది. ఈ కంప్రెషన్ అయినప్పుడు ఈ బ్లడ్ ఫ్లో తగ్గిపోయి స్లో అయిపోయి, ఎక్కడైనా బ్లడ్ ఫ్లో స్లో అయిందంటే అక్కడ గడ్డ కట్టిపోతుంది. ఇప్పుడు మన బ్లడ్డే బయటకు వచ్చినప్పుడు స్లోగా కారుతున్నప్పుడు అది క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలాగా బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే తగ్గిపోతుందో వీన్లో అప్పుడు అక్కడ క్లాట్ అవుతామో దాన్నే థ్రాంబోసిస్ అంటాం. సో ఈ కారణాలు ఏమి అంటే ఒకటి, ఏజ్ పైబడిన వాళ్లకు ఈ ఆర్టరీస్ స్ట్రాంగ్గా అవుతాయి. రెండు, అతి ముఖ్యమైనది హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఆర్టరీస్ యొక్క గోడలు థిక్ అయిపోయి అవి వీన్స్ను కంప్రెస్ చేస్తుంటాయి. ఇంకా మిగతా కారణాలు ఏమంటే డిస్లిపిడీమియా అంటే ఏమైనా కొలెస్ట్రాల్ అనే కొవ్వు పదార్థాలు బ్లడ్లో ఎక్కువ శాతంలో ఉంటే క్లాటింగ్ మెకానిజం తొందరగా జరుగుతుంది. ఇంకా మూడోది డయాబెటీస్. షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా
ఈ బ్లడ్ క్లాట్ జరిగి వీన్ అక్లూజన్ జరుగుతుంది. ఇంకా రేర్ కండిషన్స్లో ఏదైనా ఉన్నాయా అంటే ఈ బ్లడ్లో అబ్నార్మాలిటీస్ జరిగినప్పుడు ఈజీగా బ్లడ్ క్లాట్ జరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ కారణాల వల్ల వీన్స్లో సిరల్లో బ్లడ్ ఫ్లో స్లో అయ్యి క్లాట్ అయినప్పుడు బ్లాక్ అయిపోతుంటాయి. సాధారణంగా రక్తనాళాలు మూసుకుపోవటం అనేది గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీని వెనుక ప్రధానంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ లాంటి కారణాలుంటాయి. అచ్చంగా కంటి రెటీనాలోని సిరలు మూసుకుపోవటం వెనుక కూడా ప్రధానంగా ఈ కారణాలే ఉంటాయి. కంటి రెటీనాలో ఈ సిరలు మూసుకుపోవటం వల్ల రెటీనా మధ్య పొరలో వాపు వస్తుంది. దీంతో చూపు మసగబారటం లేదా కంటి చూపు దెబ్బతినటం జరుగుతుంది. అలాగే రెటీనా సిరలు మూసుకుపోతే కంట్లో చిన్నపాటి అసహజ రక్తనాళాలు పుట్టుకొస్తాయి. దీన్ని నియోవాస్కులరైజేషన్ అంటారు. దీనివల్ల కూడా కంటి చూపు దెబ్బతింటుంది. ఇలా కొత్తవి అసహజమైన రక్తనాళాలు పుట్టుకురావటం వల్ల కంట్లో ఒత్తిడి పెరిగి అది నియోవాస్కులర్ గ్లకోమాకు దారితీసి కంటి చూపును దెబ్బతీస్తుంది. మొత్తం కంటి రెటీనాలో సిరలు మూసుకుపోయినప్పుడు దానిని అశ్రద్ధ చేస్తే చూపు శాశ్వతంగా దెబ్బతింటుంది. ఇన్వెస్టిగేషన్స్ మనం ఏ కారణంతో ఈ రక్తనాళం బూడ్చకపోయింది అనేది చూసుకుంటున్నాం. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏమంటే బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా, బ్లడ్ షుగర్ ఉందా లేదా, లిపిడ్స్ ఎలా ఉన్నాయి, సీరం హోమోసిస్టిన్ అన్నాం. సీరం హోమోసిస్టిన్ అనే లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా క్లాటింగ్ మెకానిజం ఉంటుంది. ఇంకా ఏదైనా కెరటిడ్ అంటాం, ఇక్కడ నెక్లో ఉండే వెజల్స్ను కెరటిడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి, హార్ట్ కండిషన్ ఎలా ఉంది, జనరల్ హెల్త్ ఆఫ్ ది పేషెంట్ ఎలా ఉంది, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది ఈయనకు వీన్ అక్లూజన్ కారణం ఏమనేది బయటపడుతుంది. ముఖ్యంగా బ్లడ్ థిన్నర్స్, బ్లడ్ పల్చబడే మెడిసిన్స్ ఇస్తుంటాము. దాంట్లో కూడా యాంటీప్లేట్లెట్స్ లైక్ ఆస్పిరిన్ అని, క్లోపిడాగ్రల్ అని ఇలా మెడిసిన్స్ పెట్టేదానివల్ల, ఇంకా అవసరమైతే హిపరిన్ అని. సో ఇలాంటి మెడిసిన్స్తో రక్తం పల్చబడి ఈ క్లాట్ తగ్గేసి ఈ మూసుకుపోయిండే వీను మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి జనరల్ ట్రీట్మెంట్. కంటి భాగానికి ట్రీట్మెంట్కి వస్తే ఇస్కీమియాకు మనం ఏమీ చేయలేము, ఆ జనరల్ డాక్టర్ చేయాల్సిందే. మ్యాకులార్ ఎడీమా అనింది. మ్యాకులార్ ఎడీమా అంటే రెటీనా ఉబ్బిపోవడం. దీనికి యాంటీవెజ్ ఇంజెక్షన్స్ అనేటివి కంటి లోపలనే ఇస్తుంటాం. దాంట్లో కూడా రకరకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఏ పేషెంట్కు ఏది సూట్ అవుతుందని డిసైడ్ చేసి, సో యాంటీవెజ్ ఇంజెక్షన్స్. ఇంకా కొంతమందికి లాంగ్ యాక్టింగ్ స్టెరాయిడ్స్ వచ్చినాయి. ఈ లాంగ్ యాక్టింగ్ స్టెరాయిడ్స్ ఒకసారి ఇస్తే 3 నుంచి 6 మాసాలు పనిచేస్తుంటాయి. ఇలా లాంగ్ యాక్టింగ్ స్టెరాయిడ్స్ కానీ యాంటీవెజ్ ట్రీట్మెంట్ కానీ ఈ మ్యాకులర్ ఎడీమాకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మూడోది న్యూ వెజల్స్ రాకుండా ఏం చేయాలంటే సేమ్ యాంటీవెజ్ ఇంజెక్షన్స్, దాంతోపాటే లేజర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఈ లేజర్ చేసేదానివల్ల కొత్త రక్తనాళాలు వచ్చే ఛాన్స్ తగ్గుతాయి. ఈ మ్యాకులర్ ఎడీమా ఫ్యూచర్లో ఉబ్బేది కూడా కొంతవరకు తగ్గుతుంది. ఇంకా లాస్ట్ది పేషెంట్ లేట్గా వచ్చి మనకు ప్రజెంట్ చేసి బ్లడ్ ఐలో ఉంది అంటే విట్రెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా ఆ బ్లడ్ క్లియర్ చేసి ఎక్స్ట్రా లేజర్ ట్రీట్మెంట్ ఇస్తే ఫ్యూచర్లో రీబ్లీడింగ్ కాకుండా ఉంటుంది. అధిక షుగర్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సాధారణంగా ఈ 3 కారణాల వల్లే రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటం చూస్తూ ఉంటాం. వీటిని నియంత్రణలో పెట్టుకుంటే చాలా వరకు కంటి రెటీనాలోని సిరల్లో వచ్చే అడ్డంకులు కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ సమస్యకు ప్రస్తుతం మందులు, ఇంజెక్షన్లు, లేజర్, ఫోటో కోయాగులేషన్ లాంటి రకరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఈ సమస్యను తొలి దశలో గుర్తించడానికి కంటికి ఏటా చేయించుకునే పరీక్షలు చేయించుకోవటం కూడా అవసరమే. గర్భంలో బిడ్డ అడ్డం తిరిగిందని, కాన్పు కష్టమని, తల్లి ప్రాణానికి ప్రమాదమనే మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. 9 మాసాల పాటు అమ్మ గర్భంలో చక్కగా ఉన్న శిశువు తీరా మన లోకంలోకి వచ్చే తరుణంలో అడ్డంగా తిరిగిపోతూ ఉంటుంది. తలకిందులుగా బయటకు రావాల్సిన బిడ్డ అనూహ్యంగా ఎదురుకాళ్లతో బయటకు రావటానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఒక రకంగా ఇది తల్లికి ప్రాణ సంకటమే. బిడ్డ అడ్డం తిరిగిన విపత్కర పరిస్థితిలో ఒకప్పుడైతే సర్జరీ మినహా మరో మార్గం ఉండేది కాదు. అయితే ఇవాళ సర్జరీతో పాటు తేలికగా ప్రసవం కావటానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
అమ్మ గర్భంలో బిడ్డ అడ్డం తిరగటానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బిడ్డ అడ్డం తిరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుందండి. కింది భాగంలో గర్భాశయంలోనూ మనకి చాలా తక్కువ స్థలం ఉందనుకోండి, లేదా బిడ్డకి అనువుగా లేదనుకోండి, కొన్నిసార్లు సెప్టేట్ యూట్రస్ అంటారు, అంటే కొంచెం గోడలాగా ఉంటుందన్నమాట గర్భాశయపు లోపల. అలాంటప్పుడు ఆ తల తిరుగుతున్నప్పుడు బిడ్డ పిరుదుల కిందికి వచ్చేసి తల పైకి వెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు దీన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటారు. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే కనుక బిడ్డలోను తల దగ్గర మాత్రం డయామీటర్, అంటే తల యొక్క పరిధి ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత భుజాలు, దాని తర్వాతనే కింద మన పిరుదులు అనమాట. ఆ పిరుదులు అనేవి మెత్తగా ఉంటాయి కాబట్టి గబుక్కుని బయటకు వచ్చేస్తే కష్టం కదా. అలాగే కొన్నిసార్లు బిడ్డ కాళ్ళు కిందికి ఉండొచ్చు, కొన్నిసార్లు కాళ్ళు ముడుచుకుని పైకి ఉండొచ్చు. అలాంటప్పుడు కాన్పు కావడం కష్టమవుతుంది. ఈ తల ఇరుక్కుపోయినప్పుడు బిడ్డకి డ్యామేజ్ జరగవచ్చు అని చెప్పి ఇటీవలి కాలంలోనూ చాలామంది నార్మల్ డెలివరీస్ చేయట్లేదు, సిజేరియనే చేస్తున్నారు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఎప్పుడైతే నెల నిండాక, అంటే 36 వారాలు దాటిన తర్వాత, అంటే 9వ నెల పడ్డాక అది బ్రీచ్గానే ఉంటే దాన్ని తల కిందికి రావడానికి ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అని చేస్తాం. ఇలాంటప్పుడు మనకు తప్పనిసరిగా నార్మల్ డెలివరీ అవుతుంది, తల కిందికే వస్తుంది అని చెప్పడానికి వీల్లేదు. అంతేకాకుండా ఈ ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ చేసేటప్పుడు కూడా ముందర ఒకసారి ఇప్పుడు కాలంలో ఉన్నట్టు ఎన్ఎస్టీ అని ఒక టెస్ట్ చేస్తాం. అయిపోగానే ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అయిపోగానే మళ్ళీ ఒకసారి చేస్తాం, బిడ్డ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి. ఎందుకంటే లోపల ఏమవుతుందో తెలియదు కదా మనకి. బిడ్డ బొడ్డు తాడు చుట్టుపోయిందనుకోండి, బ్లడ్ ఫ్లో కట్ ఆఫ్ అయిపోతే బేబీని వెంటనే డెలివరీ చేయాల్సి వస్తుంది కదా. అందుకైతే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చేస్తున్నాం. కానీ అయినా కూడాను ఇటీవలి కాలంలో ఆబ్స్టెట్రిషియన్స్కి దీని అనుభవం లేదు. కాబట్టి బ్రీచ్ బేబీకి చాలా మటుకు ఆపరేషన్లే చేయాల్సి వస్తుందన్నమాట. బ్రీచ్లో ఇంకొక కష్టం ఏంటంటే ఫుల్ బ్రీచ్ అంటాం, అంటే మోకాళ్ళ దగ్గర ఇలా ముడుచుకుందనుకోండి, నొప్పులు రాగానే కొన్నిసార్లు ఎప్పుడైతే ఉమ్మునీరు పడిపోతుందో బొడ్డు తాడు కిందికి వచ్చేసేయచ్చు. అప్పుడు అది ఎమర్జెన్సీ అవుతుంది, కార్డ్ ప్రొలాప్స్ అంటాము. అలాంటప్పుడు వెంటనే డెలివరీ చేయాల్సి వస్తుంది. లేకుంటే అది బయటిది గాలి తగలగానే అది ముడిచిపోతే బొడ్డు తాడు బిడ్డకి ఆక్సిజన్ అందదు కదా. కాబట్టి బిడ్డకి ప్రమాదం జరగవచ్చని వెంటనే సిజేరియన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి బ్రీచ్ అంటే అందరూ భయపడవలసిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాల్ని అందించేది ఏదైనా ఉందంటే అది కోడిగుడ్డే. గుప్పెడంత గుడ్డులో గంపెడని పోషకాలు దాగి ఉన్నాయి. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు గుడ్డులో దండిగా ఉన్నాయి. ముఖ్యంగా ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు రోజు ఒక గుడ్డును తినేలా ప్రోత్సహిస్తే వారి ఎదుగుదల చక్కగా ఉంటుంది. పిల్లల శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. గుడ్డులో దాగిన ఆరోగ్య రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకి కోడిగుడ్డులో మన శరీరానికి కావలసిన ఎనర్జీ, ప్రోటీన్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి లభిస్తాయి. మీరు ఎటువంటి వైటమిన్, మినరల్ పేరు తీసుకున్నా అది ఖచ్చితంగా కోడిగుడ్డులో లభిస్తుంది, ఎక్సెప్ట్ ఫైబర్ అండ్ వైటమిన్ సి. సో మన తల వెంట్రుకల నుంచి గోటికి కావలసిన వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఈ ఎగ్లో లభిస్తాయి. సో అందుకే పెరిగే పిల్లలకి ఖచ్చితంగా ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ ఇస్తే కనుక వాళ్ళ ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. అలాగే లాక్టేషన్ అండ్ ప్రెగ్నెన్సీ మదర్స్కి కూడా ప్రతిరోజు కోడిగుడ్డు ఇస్తే కనుక వాళ్ళ ఐరన్ రిక్వైర్మెంట్, అలాగే ఎంసిటీ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లభిస్తాయి అన్నమాట. అలాగే ఎటువంటి జబ్బు నుంచి రికవరీ అయ్యేవాళ్ళు కన్వాలసెన్స్ పీరియడ్లో కూడా ప్రతిరోజు 2-3 ఎగ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్ కానీ, అలాగే మనకి బర్న్స్ పేషెంట్స్ కానీ, లేకపోతే ఎయిడ్స్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళకి 2-3 ఎగ్స్ వేసి ఆమ్లెట్ చేయడం కానీ, బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వడం కానీ, అలాగే వెయిట్ రిడక్షన్లో ఉండేవాళ్ళు కూడా ప్రతిరోజు ఒక కోడిగుడ్డు మొత్తం తీసుకుంటూ, అలాగే ఎగ్ వైట్స్ 4 to 5 కూడా తీసుకోవచ్చు అనమాట. ఎగ్తో మనకి సషైటీ అనేది లభిస్తుంది. అలాగే మనకి వెయిట్ రిడక్షన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎవరికైతే మల్టిపుల్ వైటమిన్, మినరల్ డెఫిషియన్సీ ఉంటాయి, ఎగ్జాంపుల్ లైక్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, B12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కోడిగుడ్డు తీసుకుంటే కనుక ఈ 3 న్యూట్రియంట్ రిలేటెడ్ ఎనీమియాని మనం ఒక 2 monthsలో కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే పిల్లల్లో ఎదుగుదల తక్కువ ఉంటుందో, క్యాచప్ గ్రోత్ కోసం ట్రై చేస్తున్నామో అలాంటి పిల్లలకి కూడా ప్రతిరోజు కోడిగుడ్లు ఇవ్వచ్చు అనమాట.
ఆధునిక వైద్యం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ సర్జరీ అంటే ఇప్పటికీ మనలో చాలా మందికి వెన్నులో వణికే. ముఖ్యంగా వెన్నెముకలో సమస్యలకు సర్జరీలు చేయించుకోవటానికి మనలో చాలా మంది అంతగా ఇష్టపడరు. వెన్నుకు సర్జరీలు చేయించుకోవటం అంత సురక్షితం కాదని, పైగా కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయని నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? వెన్ను సర్జరీలు నిజంగానే అంత సంక్లిష్టంగా ఉంటాయా? వెన్నెముక ఆపరేషన్లపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెన్ను సర్జరీలు చాలా సంక్లిష్టమైనవా? వెన్నపూసకు సంబంధించి సామాన్యంగా స్టేజ్ బట్టి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇనీషియల్ స్టేజెస్లో నొప్పి తీవ్రత బట్టి, సిమ్టమ్స్ బట్టి, ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ విధానం అనేది డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న ఒత్తిళ్ళు ఉన్నాయి అంటే వెన్నపూసలో వచ్చే మార్పుల్లో భాగంగా కనుక నరం మీద ఒత్తిడి పడుతుంది అంటే ప్రతి వెన్నపూస సమస్యకి ఆపరేషన్ అనేది పరిష్కారం కాదు. ఇనిషియల్ స్టేజెస్లో అంటే నరం మీద చిన్న ఒత్తిళ్ళు ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ టైమ్స్ మందుల వల్ల కానీ ఫిజియోథెరపీ వల్ల కానీ మనము దీన్ని కంట్రోల్లో చేసుకోవడం సాధ్యపడుతుంది. ఆ వెన్నుపూసలో వచ్చే మార్పుల వల్ల నరం ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు మటుకే మనము సర్జరీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సర్జరీ చేయాల్సిన పరిస్థితి కనుక ఉంటే నిజంగానే ఆ ఒత్తిడి అంత తీవ్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళడమే బెనిఫిషియల్. ఎందుకంటే ఆ డ్యామేజ్ ఇంకా ఆ ఒత్తిడి వల్ల పెరుగుతూ ఉంటుంది అంటే కాంప్లికేషన్స్ అనేది పెరిగిపోతుంటుంది. సో సర్జరీ ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు సర్జరీకి వెళ్ళడమే బెటర్. వెన్ను సర్జరీలతో ప్రాణాపాయం ఉంటుందా? వెన్నపూస సర్జరీలో ప్రాణాపాయం ఉంటుంది అనేది అపోహ. సామాన్యంగా ఏ సర్జరీకైనా కొన్ని రకాల కాంప్లికేషన్స్ అనేవి ఉండొచ్చు. ఈ కాంప్లికేషన్స్లో భాగంగానే ఓవరాల్గా మేము చెప్పే రిస్క్ ఈజ్ నాట్ మోర్ దెన్ 1%. ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఈ వెన్నపూసకు సంబంధించిన సర్జరీస్ చేసినప్పుడు చాలా కాంప్లికేషన్స్ వచ్చేవి. ఆ కాంప్లికేషన్స్ని మనము డీల్ చేసుకుంటూ పేషెంట్స్ ఆ సఫరింగ్ ఎక్కువైపోయేది అనమాట. అందుగురించి అది సామాన్య మానవుడిలో ఒక అపోహలాగా ఉండిపోయిందనమాట. ఇప్పుడున్న మనకు అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల వల్ల కానీ సర్జరీ చేసే మెథడ్లో కానీ చాలా మార్పులు వచ్చేసినాయి. సో ఆ కాంప్లికేషన్స్ అనేది చాలా తక్కువ శాతం చూడడం జరుగుతుంటుంది అనమాట. కాంప్లికేషన్స్ ఉండవని కాదు కానీ ఓవరాల్గా ఇట్ ఈస్ ఎ క్యాల్కులేటెడ్ రిస్క్ వీ కెన్ టేక్. సో సర్జరీ రిస్క్ ఈజ్ లెస్ దెన్ 1% కాబట్టి 99% ఆఫ్ ది పేషెంట్స్కి చాలా మంచి రిజల్ట్ మనం ఇవ్వగలుగుతాం. వెన్ను సర్జరీలతో కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయా? వెన్నపూస సర్జరీ ఎప్పుడు చేస్తామంటే నరము చాలా తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడే మనం ఈ ఆపరేషన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ డ్యామేజ్ అలాగే జరుగుతూ ఉంది అంటే ఖచ్చితంగా మనకి ఆ కాళ్ళు చేతులు అనేవి చచ్చిపడిపోతాయి. అట్లాగని ఆపరేషన్ చేసే క్రమంలో కూడా ఈ రిస్క్ ఉంటుంది, కానీ ఈ రిస్క్ ఈజ్ లెస్ దెన్ 1%. సామాన్యంగా చెప్తాం ప్రతి పేషెంట్కి కూడా మీకు వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయని చెప్పడంలో భాగంగా ఇవన్నీ పేషెంట్ ఎడ్యుకేషన్లో భాగంగా ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ ఆ కాంప్లికేషన్స్ అనేవి సామాన్యంగా చూడడం జరగదు. అంటే ఓవరాల్ రిస్క్ ఈజ్ లెస్ దెన్ 1% కాబట్టి ఒకవేళ చేయకపోతే అంత తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు కాళ్ళు చేతులు పడుకుపోతాయి కాబట్టి 100% రిస్క్ తీసుకోవడం కన్నా మేలు ఆపరేషన్లో ఒక 1% రిస్క్ ఉన్నా కూడా ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ దట్ రిస్క్. వెన్ను సర్జరీ చేస్తే మూత్ర వ్యవస్థ దెబ్బతింటుందా? మన మూత్రమే కానీ మలమే కానీ పాస్ చేయాలంటే ఈ జీర్ణకోశంలో ఉండే మార్పులతో పాటు ఆ మూమెంట్ ఉండడానికి నరాలు చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒత్తిడి అంటే ఈ నరం మీద ఒత్తిడి పడినప్పుడు ఎట్లాగైతే కాళ్ళు చేతులు చచ్చిపడిపోయే అవకాశం ఉంటుందో మలము మూత్రము సంబంధించిన నరాలు కూడా ఇవే కాబట్టి ఇవి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ నిజంగా ఆ స్టేజ్కి పోతున్నారు అంటే లోపల నరం చాలా తీవ్రంగా డ్యామేజ్ అవుతుంది అని దానికి మనకు ఒక ఇండికేషన్. అటువంటప్పుడు ఖచ్చితంగా వీటికి సర్జరీకి వెళ్ళడమే బెటర్. వెన్నుకు ఒకసారి సర్జరీ చేస్తే మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుందా? రిపీట్ సర్జరీస్ అంటే రీడూ సర్జరీస్, రివిజన్ సర్జరీస్ అంటాము. ఇది ఒక వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ ఇన్ స్పైన్ సర్జరీ. దీనికి చాలా ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. అంటే మనము సేమ్ లెవెల్లో ప్రాబ్లం మళ్ళీ రావచ్చు, ఎందుకంటే మనం నరం మీద పడే ఒత్తిడిని తొలగిస్తాం, అక్కడ హెల్దీగా ఉన్న టిష్యూని మనం తీయడం జరగదన్నమాట. సో అటువంటప్పుడు మళ్ళీ ఆ హెల్దీగా ఉన్న టిష్యూలో మళ్ళీ మార్పులు వచ్చి మీరు కనుక అది మళ్ళీ ఒత్తిడి స్టార్ట్ చేస్తే సమ్టైమ్స్ రివిజన్ సర్జరీస్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎముక కదిలిపోతే స్క్రూస్ కానీ అటువంటివి వేయాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో కూడా ఆ స్క్రూస్ ఏదన్నా కారణం చేత ఫ్యూచర్లో విరిగిపోయినా ఊడిపోయినా మనం ఈ ఆపరేషన్ చేసి మళ్ళీ రివిజన్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. వెన్నుకు సర్జరీ చేస్తే ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాలా? పూర్వము జరిగేదండి. ఒక 15-20 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ వెన్నుపూస సర్జరీ చేస్తే చాలా కాలం పేషెంట్ బెడ్ రిడన్గా ఉండేవారు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న లేటెస్ట్
మొడాలిటీస్ ఆఫ్ సర్జరీ, అంటే ఇప్పుడు ఓపెన్ సర్జరీస్ చేయకుండా ఎండోస్కోపీ ద్వారా ఈ సర్జరీస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో చిన్న కోతతోని ఎక్కువ టిష్యూ డ్యామేజ్ లేకుండా చేస్తున్నాం కాబట్టి పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇటువంటి పేషెంట్స్కి డెఫినెట్గా బ్యాక్ టు వర్క్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. పేషెంట్స్ చక్కటి మంచి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఫిజియోథెరపీతోని ఒక నార్మల్సీ, అంటే ఒక నార్మల్ లైఫ్కి చాలా త్వరగా దే కెన్ మూవ్ బ్యాక్. సామాన్యంగా వెన్నుపూసకు సర్జరీ చేస్తే ఒక 2 to 3 వీక్స్లో మనము పేషెంట్ బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోవచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ వర్క్. అంటే ఒక హార్డ్ ఫిజికల్ లేబర్ చేసే పేషెంట్ అయితే కనుక కొంచెం కాలం రెస్ట్ తీసుకోమని చెప్తాం. అంత పెద్ద యాక్టివ్గా ఫిజికల్ వర్క్ ఎక్కువ లేని సందర్భంలో ఒకవేళ సిట్టింగ్ జాబ్, డెస్క్ జాబ్ అయితే కనుక దే కెన్ బి బ్యాక్ టు వర్క్ విత్ ఇన్ 2 to 3 వీక్స్. వెన్ను సర్జరీలపై ఎలాంటి అవగాహన అవసరం? వెన్నుపూసకి సామాన్యంగా చెప్పే ప్రశ్నలు ఏంటంటే అసలు ఇది ఎంత సేఫ్ అనేది, సేఫ్టీ గురించే ఎక్కువ భయంగా ఉంటుంది పేషెంట్స్కి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ సర్జరీస్ మనము చాలా తీవ్రమైన ఒత్తిడి, నరం మీద ఒత్తిడి ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని తొలగించడానికి చేస్తున్నాం కాబట్టి సర్జరీ చేయని సందర్భంలో ఆ రిస్క్ చాలా ఎక్కువైపోతుంది. అంటే నరం డ్యామేజ్ అయితే ఖచ్చితంగా నాకు కాళ్ళు చేతులు పడిపోతాయి. అంటే ఆపరేషన్లో ఉండే 1 రిస్కే మనకి చేయకపోతే జరిగే 100% రిస్క్. సో ఇది ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ మనం తీసుకోవడంలో తప్పు లేదండి. ఒకవేళ చేయాల్సిన సందర్భమే కనుక వస్తే త్వరగా చేసుకోవడమే మేలు. ఒకప్పటితో పోలిస్తే వెన్ను సర్జరీల్లో ఇవాళ విప్లవాత్మకమైన మార్పులు చాలానే వచ్చాయి. కీ హోల్, పిన్ హోల్ సర్జరీల రాకతో నేడు వెన్నుకు సర్జరీ చేయటం అనేది చాలా సులువుగా మారిపోయింది. ఇన్ఫెక్షన్లు, దుష్ఫలితాల తాకిడి చాలా వరకు తగ్గిపోయింది. ఒక చిన్న చిట్కా మీకోసం. విరేచనాలతో బాధపడుతున్నప్పుడు నల్లటి ద్రాక్ష గింజల్ని పొడి చేసి చిటికెడు పొడిని వెన్నలో గాని లేదా నీటిలో గాని కలుపుకొని తీసుకోండి. విరేచనాలు ఇట్టే తగ్గుముఖం పడతాయి.